హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్రాశి వారికి 2025 ఏప్రిల్ నెల రాశి ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెల అనేది కొంత ఛాలెంజింగ్గానే ఉంది. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది. మీ యొక్క చతురస్థానానికి శనిశ్చరుడు గోచరిస్తున్నాడు. దీనివల్ల ఎక్కువగా అడ్డంకులు అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలోనూ పోరాటం అనేది ఉంటుంది. ఎక్కువగా మీరు కొంచెం అవేర్గా, నిదానంగా, కొంచెం రెస్పాన్సిబుల్గా మీరు ఉండవలసిన సమయము. రెస్పాన్సిబుల్ అంటే మీకు మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రతి ఒక్క విషయం మీద, మీ యొక్క ఆరోగ్యం మీద, మీ యొక్క మానసిక స్థితి మీద, మీ యొక్క ఫ్యామిలీ మీద మీరు ఎక్కువగా రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఉండేదానికంటే కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి అని చెప్తున్నాను. ఇది ఒక పరిహారమే. ఎందుకంటే శనిశ్వరుడు అంటేనే రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళ దగ్గరే ఎక్కువగా సమస్యలు అనేది వస్తుంది. శనిశ్వర దోషం అనేది ఎక్కువగా పనిచేస్తుంది. ఎవరైతే శ్రద్ధతో రెస్పాన్సిబిలిటీతో ఉంటున్నారో వాళ్ళకి ఎక్కువగా సమస్యలు అనేది రాదు. శనిశ్వరుడు ఎక్కువగా పరీక్షించడు. సో రెస్పాన్సిబిలిటీని ఎక్కువగా నేర్పిస్తాడు శనిశ్వరుడు ఎప్పుడు కూడా. చతురస్థానంలోకి గోచరించినప్పుడు మీకు చతురస్థానంలోనే రాహువు, బుధుడు, సూర్యుడు, ఇక శుక్రుడు కూడా ఉన్నాడన్నమాట. సో శుక్రుడు మీకు లాభాధిపతి, 6వ స్థానాధిపతి, చతురస్థానంలో కలవటము. చతురస్థానంలో ఉన్న శుక్రుడు మీ యొక్క 6వ స్థానంలో ఉన్న గురువు పరివర్తన చెందడం వల్ల కొంతవరకు మంచిది. మీకు ధర్మకర్మాధిపతి యోగం కూడా ఉంది ఈ నెలలో. ఎందుకంటే సూర్య బుధుల యొక్క సంబంధం ఏర్పడడం వల్ల మీకు ధర్మకర్మాధిపతి యోగము కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే మీరు ఎక్కువగా ధర్మ కైంకర్యం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఐడియాస్ మీకు ఉన్నట్టయితే ఆల్రెడీ ఇప్పుడు మీరు అది చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇన్ని రోజులుగా మీరు తలుచుకుని ఉంటారు, ఇది చెయ్యాలి, ధర్మ కైంకర్యం చెయ్యాలి, తీర్థయాత్రలు చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నట్టయితే అది మీకు ఇప్పుడు జరగడానికి అవకాశము, కొంచెం ఆధ్యాత్మిక ప్రయాణము లేదా ఆధ్యాత్మిక చింతన అనేది మీకు తప్పకుండా ఉంటుందన్నమాట. అంటే అది మీరు రియాలిటీగా చేయవచ్చు లేదా మానసికంగా మీరు భక్తి శ్రద్ధతో ఉండొచ్చు. సో మానసికమైన జ్ఞానం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. పైగా మీకు దశమ స్థానంలోని కేతువు మీద గురుగ్రహం యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఇది మీకు చాలా వరకు మంచిది. సో ఆధ్యాత్మిక ప్రయాణం లేదా ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. యూజువల్గానే మీది ధనుసు రాశి ఉభయ రాశుల్లోనే చాలా ఒక ప్రత్యేకమైన శుభత్వమైన ఒక రాశి అన్నమాట. సో గురుగ్రహము మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే 6వ స్థానంలో ఉన్నాడు. సో మీకు ఒక కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే గురువు మీకు నెక్స్ట్ నెలలో, మే నెలలో మీకు గోచరిస్తాడు, మే నెల 15వ రోజు, ఆ తర్వాత గురుగ్రహం యొక్క బలం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కుజుడు కూడా మీకు 8వ స్థానంలో నీచ స్థితిలో ఉంటాడు ఏప్రిల్ నెలలో. ఇది మీకు చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, మీ యొక్క ఫ్యామిలీ విషయాలలో, మీ యొక్క రిలేషన్షిప్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలని ఇక్కడ ఏం చెప్తున్నామంటే నిదానంగా ఉండాలి. ఓపిక, సహనం అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలన్నమాట. సో మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవటం మంచిది. నిదానము ఒక తారక మంత్రము, నిదానమే ప్రధానమని చెప్తారు. సో ఇదంతా మీరు ఫాలో చేయాలి. రిలేషన్షిప్ విషయాల్లో, మ్యారేజ్ విషయాల్లో అన్నిట్లోనూ కొంచెం నిదానం మంచిది. తొందరపాటు నిర్ణయాలు అయితే అంతగా సేఫ్ కాదన్న విషయం తెలుసుకోండి. అయితే ఇవంతా కూడా మీ యొక్క జన్మ రాశిని ఆధారంగా తీసుకుని ఫలితం చెప్తున్నాము. మీ యొక్క జన్మ లగ్నాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేది మారుతుందన్నమాట. ఒకవేళ మీది లగ్నము మకర లగ్నం కానీ, తులా లగ్నం కానీ, వృషభ లగ్నం కానీ, ఇలా లగ్నాలు ఇప్పుడు గోచార స్థితికి చాలా మంచిదైన రాశులు ఉంటాయి. ఈ రాశి వారికి ఇప్పుడు చాలా బాగుందని మనం చెప్తున్నాం కదా. అంటే ధనుసు రాశిలో పుట్టినప్పటికీ మీది ఈ లగ్నం అయితే మీ యొక్క జాతకం చూస్తే ఇది తెలుస్తుంది. మీకు మీ యొక్క జాతకాన్ని అనలైజ్ చేసి చూసినట్టయితే ఇప్పుడు మీకు జరిగే దశాభుక్తులను బట్టి, మీ యొక్క లగ్నాన్ని బట్టి కూడా ఫలితం అనేది వేరీ అవుతుంది. సో రాశి ఫలితం అనేది కొంతవరకు మీకు మ్యాచ్ అవుతుంది. అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి. కొంతమందికి 100% పనిచేస్తుంది, కొంతమందికి 50% పనిచేస్తుంది. అది వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇది మీ యొక్క జన్మ రాశి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.